అప్పు కట్టడానికి చేతగా మీరు మాట్లాడతారు. నీకు చేత అయితే నువ్వు కలెక్టర్ అవ్వచ్చుగా మరి. నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని ఏదో సైంటిస్ట్ లాగా ఏదో రాకెట్ పైన కోనికి ఫార్ములా కనుక్కున్నట్టు ఫిజిక్స్ లేదు పెద్ద ఫార్ములా సైంటిస్ట్ లాగా చేయకండి. నువ్వు ఒక అతలోనే మాట్లాడు. హలో చెప్పండి సార్. పేమెంట్ ఎంప్లాయీ చెప్పండి మీది. ఎంప్లాయీతో మీరేం చేస్తారు సార్? చాలా చేస్తాను. మేడం ఏమో బ్యాంక్ తరపున అని చెప్పింది, మీరేమో బ్యాంక్ అంటారు. నాకు ఏది క్లారిటీ లేదు. నాకు మీరు దొంగలు అనిపిస్తున్నారు. పేమెంట్ కోసం కాల్ చేసాము. మీరు దొంగలు అనిపిస్తున్నారు. మీరు నేను దొంగలు అనుకుంటున్నా మేడం. నేను తెలియదా నీకు ఎవరిచ్చారు తెలియదా అంటున్నా మీకు. నాకు తెలియదు ఎవరిచ్చారో. నాకు మీకు తెలియదా? నాకు తెలియదు ఎవరిచ్చారో మీకు తెలియదా అంటున్నా. తెలియదు. డబ్బులు వస్తే తీసుకుంటా నేను. ఐడి పెట్టి నీ మెయిల్ ఐడి పెట్టి మేనేజర్ అన్నావుగా నువ్వు. మెయిల్ ఐడి పెట్టి ఒకసారి. మెయిల్ ఐడి పంపంటున్నా. ఫాదర్ని కాదు ఇక్కడ మాట్లాడికి. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బాగానే, కానీ రికవరీ ఏజెంట్ గుడ్ లిజనర్ అయి ఉండాలి. చెప్పేది తక్కువ ఉండాలి, వినది ఎక్కువ ఉండాలి. అట్లయితే మంచి రికవరీ ఏజెంట్ అయితే ఫ్యూచర్ ఉంటుంది. చెప్పింది విని ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ ట్రావెల్ ఛానల్కి. ఇక్కడ రికవరీ ఏజెంట్ కస్టమర్కి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయమని చెప్తున్నాడు, బట్ తన యొక్క ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయట్లేదు. సో వీడియో చివరి వరకు వినండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పండి. అబ్దుల్ హరోన్ అష్రఫ్ మొహమ్మద్ గారు మాట్లాడేది. పాట పాడండి ఒకసారి. నమస్కారం, నా పేరు సురేంద్ర రాక్ష నుంచి మాట్లాడతాను. ఎన్నిసార్లు పెడతావు నమస్కారం? మీ పాట పాడండి, వింటాం. ఏం పాట? నేను సింగర్ని కాదు కదా. ప్రతిరోజు చెప్పే పాటనే పాడండి. ఐఎమ్ నాట్ సింగర్, తెలుసు కదా. సింగర్ కాదు నేను. మరి మీరు అడిగేదానికి సమాధానం ఏమంటారు? చెప్పే మాటలే మళ్ళీ 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 చెప్తా ఉంటారు. అదే సాంగ్, అదే పాటనా? మరి పాట అదే రికార్డింగ్ లాస్ట్ ఉంటది కదా, రికార్డ్ అయింది, అది వినండి. మళ్ళీ వినడానికంటే నేను ఇంకా ఫ్రెష్ గా కలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ గా చెప్పండి. ఫ్రెష్ గా బిజినెస్ లాస్ అయిపోయింది, టైం పడుతుంది కట్టడానికి. పర్లేదు, చెప్పండి. ఏం చెప్పాలి మళ్ళీ మళ్ళీ? అంత బాగుందా చెప్పింది? బిల్ పేమెంట్ కోసం ఫోన్ చేశాను. పేమెంట్ కావాలి. బిల్ పేమెంట్ కోసం కాకపోతే దేనికోసం కాల్ చేస్తావు? పర్సనల్ రిలేషన్ లేదు మన ఇద్దరికి. బిజినెస్ ఐడియాస్ అంటే సపరేట్ కన్సల్టేషన్ తీసుకో, దానికి అమౌంట్ 10,000 కట్టు, కన్సల్టేషన్ ఇస్తా. మరి దాని గురించి కాల్ చేసి పాటలు పాడు, బిజినెస్ ఐడియాలు చెప్పు అంటే దాని గురించి స్టార్టింగ్ లో ముక్కని చెప్పిన కదా బిజినెస్ లాస్ అయిపోయింది అని చెప్పేసి. కొత్త స్టోరీ ఏం చెప్పాలి సార్? నేనేమో డైరెక్టర్నా కొత్త స్టోరీలు చెప్పడానికి మీకు? మరి అంతే కదా నేను చెప్పేది. డైలీ అటెండ్ చేస్తారు, బిజినెస్ లాస్ అయింది, టీ తాగి పడుకుంటా అంటారు. ఇంత గట్టిగా మాట్లాడతారు. టీ కాదు, వాటర్ తాగి పడుకుంటా. అదే అండి, టీ కాదు, నేను వాటర్ అన్నాను. నీళ్ళు అన్నాను. నీళ్ళు అన్నారా? చెప్తారు కదా. అవునవునండి. నీళ్ళు తాగేసి పడుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి, ఇలా మాట్లాడరండి. చెప్తా సీక్రెట్. దానికి ఒక యోగా చెప్పండి, వినండి. దానికి అరే వినండి సార్. గట్టిగా మాట్లాడతారంటే ఖచ్చితంగా రికవరీ ఏజెంట్ గుడ్ లిజనర్ అయి ఉండాలి. చెప్పేది తక్కువ ఉండాలి, వినది ఎక్కువ ఉండాలి. అట్లయితే మంచి రికవరీ ఏజెంట్ అయితే ఫ్యూచర్ ఉంటుంది. చెప్పింది విని ఒకసారి. నాకేది ఈ బొక్క ఇందులో ఫ్యూచర్ నాకు ఫ్యూచర్ నాకు. మానేస్తావా? జాబ్ మానేస్తావా? ఏంది జాబ్ మానేస్తావా? ఎందుకు మరి బొక్కల ఫ్యూచర్ నాకు అవసరం లేదు అంటున్నావు కదా, మానేస్తావా అంటున్నా. అవును కదా, మీరు అన్నారు కదా మీరు మంచి ఫ్యూచర్ ఉన్నది. మీకే అక్కడ ఫ్యూచర్ లేదు, మీరు అడుగుతా ఉంటారు, మా దగ్గర అడుగుతా ఉంటారు. మరి మీరు నా దగ్గర చెప్తారా సార్? అడుక్కుంది నువ్వు, ఇక్కడ నేను కాదు. మీ దగ్గర మీరేండి, మీరే మా దగ్గర అడుక్కుని తిరిగేస్తా ఉంటారు. మీరే, నేను కాదు. ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు చెప్పండి? మీరు కదా అడిగేది నాకు. మరి ఫస్ట్ అడిగి తీసుకున్నది ఎవరు? నేనా మీరా? ఫస్ట్ వచ్చి నా దగ్గర అయ్యా నాకు ఇవ్వండి నేను తీసుకుంటా అన్నారు. మీరు ఇవ్వడానికి రెడీ ఉంటాయి కదా, నేను తీసుకున్నది. యాక్టివేట్ చేసింది ఎవరు? యాక్టివేషన్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టింది ఎవరు? యాక్టివేట్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టింది ఎవరు? నా దగ్గర చెప్పేది వినండి సార్. నా దగ్గర అవైలబుల్ ఉందంటే వస్తారు కదా. వస్తువులు అనేది తీసుకున్న టైమింగ్ లో వాడుకున్నది నేనా మీరా? తీసుకున్నాడు వాడుకోకపోతే ఏజెంట్ వాడుకుంటాడా? అప్పు కట్టడానికి చేతగా మీరు మాట్లాడతారు. నీకు చేత అయితే నువ్వు కలెక్టర్ అవ్వచ్చుగా మరి. నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని ఏదో సైంటిస్ట్ లాగా ఏదో రాకెట్ పైన కోనికి ఫార్ములా కనుక్కున్నట్టు ఫిజిక్స్ లేదు పెద్ద ఫార్ములా సైంటిస్ట్ లాగా చేయకండి. నువ్వు కూడా రికవరీ ఏజెంటే, నువ్వు ఒక అతలోనే మాట్లాడు. అర్థమైంది? అసలు ఏమనుకుంటావు? ఏం చెప్పారు మీకు? ఏం చెప్పారట? మీ జాబ్ రోడ్ ఏం చెప్పారు? సైంటిస్ట్ అని చెప్పారా లేకపోతే డాక్టర్ అని చెప్పారా? ఏమో ఊహించుకుంటారు మీ గురించి మీరు.
ఆ? ఇంజనీర్ అన్నారండి. ఎవరిని? మీరు అన్నారు కదా, ఏమో అడిగారు కదా, దానికి సమాధానం ఇంజనీర్ అన్నారు. నేనే వచ్చేసిన. మీరు ఇంజనీరా? లేదు డాక్టర్. డాక్టరా? పోయి ఆపరేషన్ చేయి మరి, గీడెందుకున్నావు ఇంకా? అందుకే మీ దగ్గర చేస్తా ఉంటాను కదా. నా దగ్గర వేసేది కష్టం, ఆపరేషన్ చేయాలి నా దగ్గర. చెప్పు, మ్యాటర్ చెప్పు ఫాస్ట్గా. మళ్ళీ చెప్పాలి ఏముందండి, అమ్మో ఈఎంఐ కట్టండి. ఈఎంఐ టైం పడుతుంది అని చెప్పిన కదా ఆల్రెడీ. మీకు ప్రీవియస్ గా అప్డేట్ చేసిన, ఇప్పుడు కూడా అప్డేట్ చేసిన. సిచ్యువేషన్ బాగాలేదు, టైం తీసుకొని కడతా అని చెప్తున్నా. డబ్బులు కట్టమంటే వస్తే టైం పడుతుంది సార్. మీ ఇంట్లో మీ జాతి మొత్తం ఇలాగే చెప్పేశారా? మీ ఇంట్లో తీసుకుని తప్పు అట్లా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు. నేను స్టార్ట్ చేస్తే మరి ఎండ్ ఉండదు దానికి. పర్లేదు, ఉంటుంది, దాంట్లో ఏముంది. ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళు చక్కగా చదివిస్తే నువ్వు ఇళ్ళకి ఎందుకు వస్తుంటివి? నువ్వు ఏదో సైంటిస్ట్ అయిపోయి కదా, నీకు ఏ స్కిల్స్ లేక గిన్నెలకు వచ్చినావు కదా. నీ స్కిల్స్ గిట్ లేవు కదా, మరి అలా కనబడలేవు మరి. నువ్వు ఏజ్ 60 సంవత్సరం అయింది. పిల్లలు అందరూ వచ్చేసి ఉంటారు. వచ్చేసిండ్రు అని. అదే సార్, ఇలాగే వాళ్ళు కూడా నేర్పివ్వండి సార్. ఎక్కడెక్కడ ఎవరు షూర్ ఎక్కడెక్కడ వస్తాయి ఇంకా లెండర్ల పేర్లు చెప్పి వాళ్ళకి గిట్ నేర్పిస్తా. అన్ని నేర్పివ్వండి. నేర్పిస్తాను, డెఫినెట్ గా నేర్పిస్తా అండి. ఎందుకు నేర్పా? ఖచ్చితంగా. ఓకేనా? ఎన్ని సంవత్సరాలు పెట్టారు సార్ టీ కొట్టు అనేది? టీ కొట్ట ఎన్ని సంవత్సరాలు పెట్టారు? ఎన్ని సంవత్సరాలు టీ కొట్టు? అర్థం కాలే. మీరు బిజినెస్ పెట్టారు కదా, బిజినెస్ లాస్ అయింది కదా. బిజినెస్ ఒకటే లేదు సార్, చాలా ఉన్నాయి బిజినెస్, ఒకటే కాదు కదా. మీరే మెత్తగా మొత్తానికి చెప్పింది టీ కొట్టు పెట్టుకున్నా, చాయ్ కొట్టు అనేది. టీ కొట్టు సమ్ పాయింట్ ఆఫ్ టైం లో పెట్టినా, ఇప్పుడు పెట్టలే అది. చాలా ప్రీవియస్ గా ఒక టైం ఫ్రేమ్ లో పెట్టినా లైఫ్ లో. నేను అమెజాన్ పేమెంట్ బిల్ పేమెంట్ లాస్ట్ మంత్ ఇస్తుంది, ఈ పేమెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటే బిజినెస్ లాస్ అయింది అన్నారు. చాయ్ కొట్టు అన్నారు. మరి దాని గురించి నేను అడిగినా. దాని గురించి అంటే మొత్తం బిజినెస్ లాస్ అంటే పాత మొత్తం తీసుకున్నాం అనుకున్నా. డబ్బులు కట్టడానికి గురించి అడిగితే మీరు పోయిన సంవత్సరం ఎన్నో సంవత్సరం ముందు పేమెంట్ ఆ చాయ్ కొట్టు పెట్టి చాయ్ కొట్టు లాస్ అయింది దాని గురించి మీరు చెప్తా ఉంటాయి. ఎక్కడ సార్ ఇది? నువ్వు అడిగినావు కదా ఏమైంది ప్రీవియస్ అంటే మొత్తం కొడుకులు తీసుకోండి, మీరు ఎగదగాలని చెప్పి దానికోసమే మీరు చేస్తా ఉంటారు. మరి అంత క్లారిటీగా అర్థమైతే రాసుకో కదా ఆడ. నాకెందుకు కాల్ చేసినావు? నీకే ఫీడ్బ్యాక్ అర్థమైనప్పుడు ఎంట్రీ చేసుకోవాలి. కాల్ చేయదు లేదంటే కాల్స్ అయితే వచ్చినట్టు ఏం చేయాలి? కర్మ ఉన్న అడ్రస్ కూడా మీరు లేదు, ఎక్కడ పోయినారు? కర్మ ఎందుకు సార్? శాలరీ తీసుకుంటారు కదా. అర్థం కాలేదు. శాలరీ తీసుకుంటారు కదా. శాలరీ తీసుకుంటున్నావు కదా, హ్యాపీగా వర్క్ చేయి. అర్థం కాలేదు. శాలరీ తీసుకుంటున్నావు కదా, హ్యాపీగా వర్క్ చేయి అంటున్నా. వర్క్ చేయాలా? నా వర్క్ ఇదే. అదే ఇదే వర్క్ చేయి అంటున్నా. మంచి ప్రాపర్గా చేసిరా, కలెక్షన్ అవ్వట్లేదు నువ్వు చేస్తే. ఫోన్ చేసినా ఎవరు పేమెంట్ చేయరు నాకు తెలిస్తే, కానీ అమ్మాయిలు ఫోన్ చేశారంటే ఖచ్చితంగా పేమెంట్ చేస్తారు. కౌంట వెయిట్ చేయండి, కౌంట కాల్ ట్రాన్స్ఫర్ చేయడం మాట్లాడతారా? అమ్మాయిల కాల్ ట్రాన్స్ఫర్ చేయండి. సరే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. కాల్ కస్టమర్ సర్వీస్ రేటింగ్ ధన్యవాదాలు. అమ్మాయిల కాల్ ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఇది కొట్టాను, అది కూడా యా మార్జిన్ తెలియదు. అరే చెప్పాడు తినండి సార్, ట్రాన్స్ఫర్ చేయండి వాళ్ళకి. ముగ్గురం కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడదాం. ఆగండి, మళ్ళీ వేరే కాల్ నుంచి వేరే కాల్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయండి, పక్కన ఉంటారు కదా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేసాం. మీరు పేమెంట్ క్లియర్ చేసుకున్నారు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు? ఎవరు మాట్లాడేది? ఎస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేసాం సార్. నా పేరు ప్రియాంక అండి. ప్రియాంక, చెప్పండి మేడం. క్రెడిట్ కార్డు గురించా లోన్ గురించా? ఒక్క నిమిషం సార్. సారీ అండి, ఇది లోన్ గురించి సార్. లోన్ కొద్దిగా టైం పడుతుంది మేడం నాకు. ఎందుకు సార్? డ్యూ డేట్ అయిపోయింది కదా మీది. ఎప్పుడు అయిపోయింది అంటే 9th కి అయిపోయింది కదా డ్యూ డేట్. నెక్స్ట్ మంత్ చేస్తాను మేడం. అంటే రీజన్ తెలుసుకోవచ్చా సార్ ఎందుకు అనేసి? నాకు కొద్దిగా ఫండ్స్ డిలే వస్తాయి. కొంచెం ఆల్టర్నేటివ్ అడ్జస్ట్ చేసుకోండి సార్. లేదు అంటే మళ్ళీ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, చార్జెస్ కూడా యాడ్ అవుతున్నాయి కదా సార్. యాడ్ చేయండి మేడం, పర్లేదు. హలో హలో, ఏమైంది సార్? పేమెంట్ ఏమైంది? ఎవరు మేడం? ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. లోన్ పేమెంట్ ఏమైంది సార్? ఎస్ బ్యాంక్ తరపున మేడం అంటుంది, మీరు ఎస్ బ్యాంక్ అంటారు. లేదు సార్, ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. దగ్గర కూర్చురా ఇద్దరు కలిసి. సార్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారా? ఎస్ బ్యాంక్ ఏజెన్సీ వాళ్ళు మీరు? అవును సార్, పేమెంట్ గురించి అడుగుతున్నాం కదా సార్. పేమెంట్ గురించి. అవును మేడం, మీరు ఎవరు ఇంతకు? మేడం ఏమో ఎస్ బ్యాంక్ తరపున అని చెప్తుంది. ఎస్ బ్యాంక్ తరపున అని చెప్పేసి మేడం క్లియర్ గా చెప్పింది కదా. ఎస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి ఒకసారి. మీరు పేమెంట్ చేయండి సార్, ఆ తర్వాత అన్ని చెప్తాను నేను. తర్వాత కాదు, ముందే చెప్పాలి మేడం. సరే సార్, నువ్వు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి, మీరు అన్ని చెప్తాను. సరే, మీ ఎంప్లాయ్ ఐడి చెప్పిందాక నేను మాట్లాడా. అదే చెప్తున్నాను కదా సార్, పేమెంట్. అవును మేడం, మేడం ఏమో ఎస్ బ్యాంక్ తరపున అని చెప్తుంది, బ్యాంక్ తరపున అని చెప్తుంది. మీరేమో బ్యాంక్ నుంచి అంటే చెప్తున్నారు. సో నాకు క్లారిటీ లేదు కాబట్టి, సో నాకు డౌట్ వస్తుంది, మీరు ఫ్రాడ్ అనుకుంటున్నాను నేను. సో మీరు కైండ్లీ డెలివర్ మీ ఎంప్లాయ్ ఐడి. అదే చెప్తున్నాను కదా సార్, మీరు పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కాదు మేడం, మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి ఇప్పుడే నాకు ఆన్ ద స్పాట్ లో. తెలీదా సార్? వాడుకున్నప్పుడు ఏం తెలియాలి మేడం? కార్డ్ వాడుకొని యూజ్ చేసినప్పుడు తెలీదా సార్
పేమెంట్ ఇన్ టైం లో చేసుకోవాలని చెప్పి ఎంప్లాయీ నాకు అర్థమైంది మేడం, మీకు మెదడులో లేదని అర్థమైంది. మేడం ఏమో లోన్ అంటున్నావు, నువ్వు కార్డు అంటున్నావు. లోన్ అనే చెప్తున్నాను సార్. ఇప్పుడు కార్డు అను ఇందాక. లేదు లోన్ అనే చెప్తున్నాను నేను. రికార్డింగ్ ఉంటే ఇంకోసారి వినండి, మీరు ఏమన్నారు, నాకు లోనే అన్నారు. కార్డు సార్ లోన్ అనే చెప్తున్నాను మరి. ఇందాక కార్డు అని చెప్పారు మీరు నాకు. లేదు లోన్ అనే చెప్పాను. ఇట్లా చెప్తారు అబద్ధాలు మేనేజర్కి? అవును సార్ లోన్ పేమెంట్ అడుగుతున్నాను. ఓకేనా, ఏమైంది సార్ పేమెంట్? ఎంప్లాయిడ్ చెప్పండి మీది. హలో 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 చెప్పండి సార్ పేమెంట్ ఏమైంది? ఎంప్లాయిడ్ చెప్పండి మీది. ఎంప్లాయీతో మీరేం చేస్తారు సార్? చాలా చేస్తాను. నేను చెప్తాను. మేడం ఏమో బ్యాంక్ తరపున అని చెప్పింది, మీరేమో బ్యాంక్ అంటారు. నాకు ఏది క్లారిటీ లేదు. నాకు మీరు దొంగలు అనిపిస్తున్నారు. మేము పేమెంట్ కోసం కాల్ చేసాము. మీరు దొంగలు అనిపిస్తున్నా, మీరు నేను దొంగలు అనుకుంటున్నా మేడం. నేను హలో మిమ్మల్ని నేను దొంగలు అనుకుంటున్నా. ఫ్రాడ్, ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ చేస్తారు కదా, వాళ్ళు అనుకుంటున్నా నేను. అదే సార్ పేమెంట్ మీరు ఫ్రాడ్ అని మేము చెప్పలేదు మేడం నాకు డౌట్ వస్తుంది మేడం. నాకు మీరు ఫ్రాడ్ అనుకుంటున్నా మేడం. ఎందుకంటే మేడం ఏమో బ్యాంక్ తరపున ఉన్నది, నువ్వేమో బ్యాంక్ అంటున్నావు, సంబంధం లేకుండా మళ్ళీ కార్డు అంటున్నావు, లోన్ అంటున్నావు, ఏదో క్లారిటీ లేదు. చెప్తున్నాను కదా సార్. చెప్తే అయిపోదు. ఎంప్లాయిడ్ చెప్పు ఒకసారి. సార్ ఎంప్లాయిడ్ చెప్పండి. మీరు పేమెంట్ చేయండి సార్, చెప్తానని ఎంప్లాయిడ్ చెప్పండి మేడం. అదే బిట్ కాయిన్ లో 100 బిలియన్ దాచుకున్నట్టు పాస్వర్డ్ అడుగుతున్నట్టు చేస్తురుగా మేడం. అదే సార్ నేను చెప్తాను. మిమ్మల్ని మీ యొక్క పర్సనల్ పాస్వర్డ్ అడగట్లేదు. ఎంప్లాయిడ్ చెప్పండి కదా ఆన్కర్లో. చెప్తాం సార్ ఎంప్లాయీ చెప్తాం. అరే చెప్పండి మేడం, చెప్పండి 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 చెప్పండి. ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడండి సార్. ఏం మాట్లాడాలి మీరు? మీరు నా దోస్తా ఏమన్నా మాట్లాడడానికి? మరి పేమెంట్ చేయండి సార్. మీరే అరే మీరు ఎంప్లాయిడ్ చెప్పండి మేడం, నాకు డౌట్ వస్తుంది. మీరు ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ అనుకుంటున్నా. చెప్పు మరి, అయిపోతుంది కదా ఆన్లైన్ ఇప్పుడే. చేసి అడగండి. అరే మేడం నేను ఏమంటున్నా, నాకు కాల్ చేశారు కదా, ఎంప్లాయిడ్ చెప్పడానికి ఏముంది అందులో చెప్పండి. మీరు పేమెంట్ చేయండి నేను చెప్తానని అంటున్నాను. అది మీకు బిట్ కాయిన్ దాచుకురా 100 బిలియన్స్ ఏమన్నా ఎంప్లాయిడీలా? సార్ అవన్నీ మీకు అనవసరం సార్. అవన్నీ నాకు అనవసరం అంటారు. అవసరమైన మాట చెప్పండి కదా. ఎంప్లాయిడ్ ఏమది మీది? అదే చెప్తున్నాను కదా సార్ మీకు. అదే ఆడ చెప్తారు మేడం. పేమెంట్ కోసం కాల్ చేశాను. నేను ఎంప్లాయిడ్ చెప్పిన దాకా నేను పేమెంట్ గురించి మాట్లాడా. సార్ మీ యొక్క ఎంప్లాయిడ్ చెప్పండి ఫస్ట్. మీరు పేమెంట్ చేసేదాకా నేను చెప్పండి సార్. అంతేనా? అవును సార్. సరే మరి ఉంటా. ఓకే బాయ్. హలో సార్. ఏమైంది మేడం, ఫోన్ చేసి మాట్లాడతలేరు? పేమెంట్ సార్. ఏ పేమెంట్? బండి పేమెంట్. ఏ బండి మేడం? బ్యాటరీ బండి. ఎన్ని బండ్లు ఉన్నాయి సార్ మీ దగ్గర? నా దగ్గర ఎన్ని ఉండదు కానీ మీరు ఏ బండి కోసం కాల్ చేసారు? మరి ఏ బండి అని అంటారు కదా. నా దగ్గర మల్టిపుల్ బండ్లు ఉన్నాయి మేడం. మీరే బండి? అవునా, బ్యాటరీ బండి సార్, ఛార్జింగ్ బండిది. ఛార్జింగ్ బండి ఇవినా? అవును. అయిపోతుంది మంత్ ఎండ్ లో. ఇది మంత్ ఎండ్ కదా సార్, ఇలా 27 కదా. సాలరీ తీసుకోండి మరి 27కి ఇస్తారేమో అడగండి కంపెనీలో. అడ్వాన్స్ తీసుకోండి మరి. తీసుకోలే? అడ్వాన్స్ తీసుకోండి సార్. ఈఎంఐ పెండింగ్ ఉంది, కొంచెం ఇవ్వండి అని చెప్పి ఎవరైనా ఇస్తారు కదా. నేను చెప్పింది మీకు 27 మంత్ ఎండ్ అంటారు కదా, సాలరీ తీసుకోండి అంటాం మీ ఎంప్లాయర్ దగ్గర. నాకేం పని ఉందని చెప్పి తీసుకోవాలి, నీకు పని ఉంది కదా నువ్వు తీసుకో. ఇప్పుడు పని లేకుంటున్నావా మేడం? మరి పని మీకుంది, నాకేం లేదు. శాలరీది ఇప్పుడు శాలరీతో పని అంటారా? మీరు అంటారు కదా మరి ఇప్పుడు 27కి ఎవరు శాలరీ ఇస్తారు మీ దాంట్లో అని చెప్పి. మరి మంత్ ఎండ్ అని చెప్పారు కదా, శాలరీ ఇస్తారేమో అనుకోండి అంటున్నా. నా శాలరీతో నీకెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? మరి మంత్ ఎండ్ నాకు రాదు కదా, శాలరీ రావాలంటే ఏం చేయాలి? మంత్ ఎండ్ నాకు ఆగాలి కదా. హలో ఎవరు సార్? ఒక పేరు ఉంటుంది కదా మేనేజర్కి, ఆ పేరు చెప్పండి. పేరు చెప్పండి సార్. శరత్ ఫ్రమ్? ఎక్కడి నుంచి మాట్లాడుతారు? ఎవరు లెండర్? ఎవరు లెండర్? ఎవరు సార్? ఏ ఫైనాన్స్? అయిపోతుంది మంత్ ఎండ్ అయిపోతుంది అండి. మంత్ ఎండ్ అమౌంట్ వస్తుంది కట్టేస్తాం. ఉన్నది ఎన్ని రోజులు సార్? ఇంకా 3-4 రోజులే కదా. ఎన్ని రోజులు ఆగిరు? 3-4 రోజులు ఆగలేరా? లేదు సార్, నేను చెప్పింది అప్పుడు మంత్ ఎండ్ అయిపోయినాడు లాస్ట్ టైం మేడం గిడ. ఇప్పుడు అమౌంట్ లేదంటే మన స్క్రీన్ షాట్ పెట్టమంటారు. నాకు మంత్ ఎండ్ లో వస్తుంది. అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. అడ్జస్ట్మెంట్ అయితే ఎందుకు పెండింగ్ పడుతుంది? అయిపోతుంది మంత్ ఎండ్ లో. మీరు టెన్షన్ పడకండి, నేనే చేస్తా. వెహికల్ ఇన్ని రోజులు ఆగిన రోజులు మంత్ ఎండ్ వరకు ఆగలేరా? మీరు అంతే అని చెప్పారు కానీ దగ్గర అమౌంట్ లేవు. 13,000 అయితే కట్టగలుగుతా మేడం ప్రజెంట్. దానికి మించి అయితే నాకు టైం తీసుకొని సెట్ చేయాల్సి వస్తుంది. 13,000 నా దగ్గర లేవు, నేను వేరే వాళ్ళని అడిగి కట్టాలి. ఓకేనా? మంత్ స్టార్టింగ్ కాదు మేడం, 3-4 మంత్స్కి టైం తీసుకుంటున్నా. ఫండ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు నాకు.
సార్ చెప్పండి సార్, ఏమైంది సార్ పేమెంట్? ఎవరు మాట్లాడేది మీరు? మీరు ఇంట్రడక్షన్ ఎక్కడ పోయి సార్ మీరు? నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. ఏం పేరు? నా పేరు కుమార్. కుమార్. ఎక్కడ బ్రాంచ్? సోమాజిగూడ. చెప్పండి సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంది కదా మీకు? క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఇప్పుడు కాదు సార్, నాకు టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఇప్పుడు కాదు, టైం పడుతుంది నాకు. ఎందుకు సార్ 2 సంవత్సరాలు సరిపోలేదా మీకు? సరిపోలేదండి, ఫండ్స్ ఇష్యూ ఉన్నాయి నాకు, మెడికల్ కూడా ఇష్యూ ఉంది నాకు, హార్ట్ ప్రాబ్లం కూడా ఉందని ఆల్రెడీ మెడికల్. కార్డ్ ఎందుకు వాడుతున్నారు మరి అన్ని ఇష్యూస్ పెట్టుకొని? కార్డు ఎందుకు ఇచ్చారు మరి అన్ని ఇష్యూస్ ఉన్న వాడికి? మీకు మాకు తెలియదు కదా మీకు ఇష్యూస్ ఉన్నాయా? తెలుసుకోవాలి కదా మరి, తెలుసుకోవాలి కదా సార్. అవును సార్, మీరు లెక్క కొడతారని తెలియదు కదా మాకు. తెలుసుకోవాలిగా అంటున్నా. కొడతారు, నా డబ్బులు ఇవ్వద్దు అని చెప్తే మేము ఇక ఉంటాం కదా మరి. నెక్స్ట్ టైం ఇవ్వకండి అని చెప్తున్నా కదా మీకు. నెక్స్ట్ టైం ఇవ్వకండి మీరు. ఇంకా కూడా ఇస్తారు సార్ మీకు నెక్స్ట్ టైం. ఇవ్వకుండానే చెప్తున్నా కదా నేను. ఇస్తారా ఇంకా మీలాంటి వాళ్ళకి? ఇవ్వకుండా చెప్తున్నా కదా నేను ఇక్కడ. చెప్పండి. నెక్స్ట్ టైం ఇవ్వకుండా చెప్తాను, ఇంకా ఇస్తారా అంటున్నా మీలాంటి వాళ్ళకి. ఇవ్వకుండా అని చెప్తున్నా కదా, ఇచ్చినా తీసుకోను నేను ఇక. ఇచ్చినా తీసుకోను అంటున్నా మీ దగ్గర. మీకు ఎక్కడ తీసుకుంటారు సార్? మంచిగా తిన్నారు కదా, పబ్లిక్ అమౌంట్ వాడుకోండి. మంచిగా ఇచ్చినావు కదా, తిన్నా అందుకే. అదే అదే ఓకేనా? ఓకే కాదు, పేమెంట్ చేయండి ఫస్ట్. పేమెంట్ లేదు, టైం పడుతుంది. టైం లేదు మీకు ఇవ్వడానికి, నా డబ్బులు కావాలి ఇప్పుడు. నీ డబ్బులా? నువ్వు ఇచ్చినావా డబ్బులు? ఎక్కడికి ఇచ్చారు మరి నీకు? నువ్వు ఇచ్చినావా నాకు? ఎవరు ఇచ్చారు మరి? నువ్వు ఇచ్చినావా అంటున్నా. ఎవరు ఇచ్చినారు సార్ మరి? తెలియదా నీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు తెలియదా అంటున్నా మీకు. అది ఎవరు ఇచ్చినారో నాకు తెలియదు ఎవరు ఇచ్చారో, నాకు మీకు తెలియదా? నాకు తెలియదు ఎవరిచ్చిరో మీకు తెలియదా అంటున్నా. తెలియదు. డబ్బులు వస్తే తీసుకుంటా నేను, డబ్బులు వస్తే తీసుకుంటా, తెలియకుండా అంటున్నా. లొకేషనా? బెంగళూరు. బెంగళూరు బెంగళూరు. రూపాయి గతిలేని వాడికి ఎందుకు కాల్ చేస్తున్నావు మరి? ఏం చేస్తున్నావు? కామన్ సెన్స్ పని చేయట్లేదా నీకు? ఐడి పెట్టి, నీ మెయిల్ ఐడి పెట్టి, మేనేజర్ అన్నావు నువ్వు. మెయిల్ ఐడి పెట్టి ఒకసారి. మెయిల్ ఐడి పంపంటున్నా, ఫాదర్ని కాదు ఇక్కడ మాట్లాడికి. అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బాగానే, కానీ మీకు కొడుకుని అనుకుంటున్నావు నువ్వు బెదిరియగానే పంపడానికి. ఐడి పంపు ఒకసారి, ఇది ఐడి పంపు. ఐడి పంపుతా కానీ ఐడి పంపు ఒకసారి. నువ్వు ఐడి పంపంటున్నావు కదా, ఐడి పంపంటున్నావు కదా, వినపడట్లేదు. ఐడి పంపంటే ఐడి పంపు ఒకసారి, లొకేషన్ పంపిస్తాను. మేనేజర్ అన్నావు కదా, నీ ఐడి పంపు, నీ మెయిల్ ఐడి పంపు ఒకసారి. తెలియదు అంటున్నావు కదా, తెలియదు నాకు, తెలియదు నాకు. వాడికి వెళ్ళి అడిగి ఎట్లా ఇచ్చినావు జాబు నాకు చెప్పు. అర్థం కావట్లేదు నాకు, చెప్పు. మెయిల్ ఐడి పంపు ఒకసారి. ఇది ఐడి పంపు ఫస్ట్ అంటున్నావు కదా. పంపుతా, ఐడి పంపు ఫస్ట్. ఐడి పంపు అంటున్నా. ఇట్లా ఉంటుంది లైన్లో, లైన్లో ఉంటుంది. సో ఈ విధంగా ర్యాండమ్ పర్సన్స్ మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయమంటే ఐడి కార్డు మీరు అడగవచ్చు, మెయిల్ ఐడి అడగవచ్చు. ఎందుకంటే ర్యాండమ్ పర్సన్కి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేసే అవసరం మీకు లేదు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.